ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదంటూ అందులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలను పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈసారి సాగర్ లో విగ్రహాల నిమజ్జనాలకి అనుమతి లేదంటూ కూడా భారీ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. అటు జీహెచ్ఎంసీ అధికారులు, ఇటు హైదరాబాద్ పోలీసు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, అయితే ప్రతి సంవత్సరం లాగే యథావిధిగా కొనసాగిస్తున్న ఆచారం ప్రకారమే హుస్సేన్ సాగర్ లో 11 రోజుల అనంతరం 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజుల అనంతరం ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ లోనే విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే గతంలో కూడా హైకోర్టుకి వెళ్ళడం వలన హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం వలన హుస్సేన్ సాగర్ మొత్తం చెరువు కాలుష్యం అవుతుంది అంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటి నుండి కొన్ని కుంటలు లాంటివి సపరేట్ గా సొంతంగా కృత్రిమంగా తయారు చేసిన వాటర్ నీటి కుంటలలో వినాయకుల నిమజ్జనం చేయాలి, చిన్న చిన్న చెరువులలో చేసేవాళ్ళు కానీ హుస్సేన్ సాగర్ లో చేయకూడదు అంటూ కూడా గతంలో చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ఈసారి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఇప్పుడు మరి కాసేపట్లో మధ్యాహ్నం టైంలో లంచ్ టైం తర్వాత తీర్పు కూడా రాబోతుంది. దాన్ని అయితే హుస్సేన్ సాగర్ లో వినాయకులను నిమజ్జనం చేయొద్దు అంటూ కూడా అక్కడ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో హైడ్రా వాళ్ళని కూడా దాంతో ఈ విధంగా చేశారు. హైడ్రా వాళ్ళు ఖచ్చితంగా చెరువులను పరిరక్షిస్తున్నారు కాబట్టి హైడ్రా ఖచ్చితంగా ఇది వినాయకులను నిమజ్జనం సాగర్ లో చేయొద్దు అంటూ కూడా అయితే చేశారు. కాబట్టి దీనిపైన ఎలాంటి తీర్పు వస్తుందనే దాంతో ఉన్న తరంలోనే పోలీసు అధికారులు అయితే అటువైపు మన ట్యాంక్ బండ్ పైన గౌరవ హైకోర్టు ఆదేశాల అనుసారంగా వినాయక నిమజ్జనంకు అనుమతులు లేవంటూ పెద్ద బోర్డులను ఏర్పాటు చేశారు. బోర్డులను ఏర్పాటు చేసిన అనంతరం అక్కడ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా పెద్ద భారీ ఎత్తున బారికేడ్లను కూడా పెట్టారు. ఆ బారికేడ్లను కూడా పెట్టేసి పోలీసులు బందోబస్తుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో తీర్పు ఏ విధంగా వస్తుంది, హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది అయితే మరి కాసేపట్లో వేచి చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.